డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 4వ తారీఖు 3వ నెల 2026 4th March 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మేము అందరినీ చెప్పలేక ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోతో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఫస్ట్ టాపిక్ అయితే కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలండి. ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం వచ్చేసి ఉదయాన్నే 7:37 వరకు మాత్రమే ఈ పుబ్బా నక్షత్రం అనేది జరుగుతుంది. ఇక ఈ పుబ్బా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుని ఇక్కడ పెంగలి అనేది డాగ మీద గెలుస్తుంది, నెమల అనేది పెంగల మీద కోడి మీద గెలుస్తుంది, కాక అనేది కోడి మీద డాగ మీద నెమల మీద గెలుస్తుంది. ఈ మూడింటి మీద కాక అనేది గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రం యొక్క టైమింగ్ మెయిన్ వచ్చేసి టైమింగ్ ఉదయాన్నే ఫస్ట్ జాములో 7:37 వరకు మాత్రమే ఈ నక్షత్రం జరుగుతుంది. ఇక ఉదయాన్నే 7:37 తరువాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ కూడా ఉత్తరా నక్షత్రం జరుగుతుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాక అనేది కోడి మీద డాగ మీద పింగళ మీద గెలుస్తుంది, తెల్లచార డాగ అనేది నల్ల సవల మీద గెలుస్తుంది, కోడి అనేది నెమల మీద గెలుస్తుంది, అలాగే పోలా డాగ అనేది డాగ మీద నల్ల డాగ మీద విజయం సాధిస్తుంది. ఏ విధంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం. మెయిన్ వచ్చేసి టైమింగ్ చూసుకోవాలా నక్షత్రాల్లో. ఈ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 7:37 తరువాత స్టార్ట్ అవుతుంది. ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ ఉత్తరా నక్షత్రమే జరుగుతుంది. ఇక ఈరోజు ఏంటంటే మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ నుంచి మన టీం మెంబర్స్ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ అనేది మీరు అందరూ కూడా చాలా హ్యాపీగా మీ కుటుంబాలతో చాలా సంతోషంగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రాల తర్వాత మనం చూపుల విషయంలోకి జాబ్ విషయంలోకి వచ్చినట్లయితే ఎవరైనా సరే దెబ్బలాటలోకి వెళ్ళబోయే ముందు నేను రోజు చెప్తాను, అదేంటంటే కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడంలో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థం కాలేదంటే నన్ను కాకపోయినా ఇంకొకరినైనా లేదంటే ఎవరు ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటే మీరు వాళ్ళని అడిగి ఏ రంగు కోడికి మన కోడి అనేది ఏ రంగు వస్తుంది చూసుకుని జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక టాపిక్ లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు చూసినప్పటికి ఇక్కడ కోడి నల్ల కక్కెరలు లేదంటే తెల్ల కక్కెరలు, బాగా బొంగ తెలుపు కుస్తీలు పెట్టి పరిస్థితుల్లో ఉండాలా. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే నల్ల కక్కెరలకైనా తెల్ల కక్కెరలకైనా పైన ఎరుపు పశ్చిమ ఉండకూడదు. అలాంటి నెమ్మల కక్కెరలను లేదంటే తెల్ల కక్కెరలను లేదంటే నల్ల కక్కెరలను మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి పింగళాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి పొలాలు, కోడి కాకులు, ఎర్రబొట్లు నల్లబొట్లు కలిసి ఉన్న సేతువాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి డ్యాగలు లేదంటే ఎర్ర నెమళ్ళు అనేవి మెయిన్గా ఓడిపోయే రంగులు. నెమలి డ్యాగలు, ఎర్ర నెమళ్ళు, ఆ తర్వాత కాకిడ్యాగ పర్లాలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడ్యాగలు, పశ్చిమగల కాకిడ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఇక్కడ కోడి నల్ల కక్కెరలను కానీ తెల్ల కక్కెరలు కానీ పెట్టుకుంటేనే మనకి చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయాన్నే 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ పశ్చిమ గల కాకిడ్యాగలు. ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు.
బొంగ కుసి అన్నీ నలుపు ఉండాలా. ఎక్కడ ఒక కేక కూడా తెలుపు అనేది ఉండకూడదు. అలాంటి పసిమిగల కాకిడేగలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ ఎరుపుకు మించిన కాకిడేగలు, గట్టి కాకిడేగలు, పచ్చకాకులు, నల్లకట్ట అబ్రాసులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నలుపు గల సేతువాలు, కళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు అనమాట. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమల్లో, తెల్ల నెమల్లో, తెల్ల కక్కెరలు, కోడి తెల్ల మేళాలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు లేని పసిమిగల కాకిడేగల్ని మనకు ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ ఎర్ర కక్కెరలో ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. అలాంటి ఎర్ర కక్కెరలను కనుక మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎర్ర పసిమిగల నెమల పింగళాలను కూడా ముసుగు పెట్టుకోవచ్చు. అలాగే ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, గౌన్ నెమళ్ళు, నెమలి పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయిన రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకులు, పసిమిగల కాకులు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, కోడి మైలాలు, కోడి నల్ల మైలాలు, కోడి నల్లకొట్ట రసంగులు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో దెబ్బలాట పెట్టుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడి చూపులేని ఎర్ర కక్కెరలైనా పెట్టుకోవచ్చు. అసలు బొంగ తెలుపు కుసి తెలుపు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరపపండు డేగలు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే రంగులకు బాగా బొంగ తెలుపు కుసి తెలుపు అనేది ఉండాల్సిందే. అలా బొంగ తెలుపు కుసి తెలుపు ఉంటేనే గెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పి ఇక్కడ కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి నెమలి డేగలు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర డేగలు, ఎర్ర కక్కెరలు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నలుపు గల సేతువాలు, బాగా కాళ్ళు నలుపున్నటువంటి సేతువాలు, అలాగే నల్లబొట్ల సేతువాలు, కాకి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కాకి నెమల పింగళాలు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నున్నబోర కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కోడి మైలాలను కానీ కోడి మిరపపండు డేగలను కానీ పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి 9 వన్నె కాకి నెమళ్ళు. వీటికి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకే తెలుపు ఉండాలా. తర్వాత వచ్చేసి ఎక్కడ ఎదర గౌడు ప్యాక్ అనేది ఉండకూడదు. చింతపిక్కలో లేదంటే గౌడు అంటాం కదా, అలాంటిది ఉండకూడదు అనమాట. ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పి కోడి కాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, కోడి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, పసిమిగల కాకులు, ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాటివి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా.
చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర పొలాలు లేదంటే డాగ పింగళాలు, ఎర్ర పొలాలు డాగ పింగళాలని డ్యామ్ షూర్గా ఓడిపోతాయి ఈ టైమ్స్లో. సెట్టి పరిస్థితుల్లో అని పెట్టకూడదు. ఇక వాటి తర్వాత ఓడిపోయినప్పటికి చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, అలాగే తెల్ల మైలాలు, కోడి డాగలు, ఎర్ర డాగలు ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. పొలాలు డాగలు, ఎర్ర పొలాలు, అలాగే ఎర్ర కక్కెరలు కూడా ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 6:30 నుంచి 8:30 వరకు, 6:30 నుంచి 8:30 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులకి గోధుమ రంగు పింగళాలు, ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, అలాగే నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపుగల డాగలు, బాగా కోడి చూపుగల రసంగులు, అలాగే చింతపిక్కల డాగలు. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు అది మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమల డాగలు, శుద్ధ డాగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ పచ్చకాకి డాగలు లేదంటే గట్టి కాకి డాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకి డాగలు ఇక్కడ ముసుగు పెట్టుకునే రంగులు. మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు, బొంగ తెలుపు, కుసి తెలుపు అనేది అసలు ఉండకూడదు. ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చినప్పటికీ పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు. ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటనేది పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమల్లో, కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ నెమలి పింగళాలు లేదంటే గౌన్ నెమల్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. మనం ముసుగు పెట్టుకునే వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికి గౌన్ నెమల్లో, పిసికిబోర నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమగల గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల డాగలు, శుద్ధ డాగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టాలా. ఇక్కడ ఓడిపోయే రంగు వచ్చేటప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, కోడి నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి తెలుపు గల డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుంది ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి